హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారద, గగన్ భూమి వాళ్ళ ఇంటికి వస్తారు కదా. భూమి పాపం చాలా ప్రేమగా శారద తినిపిస్తున్న గోరుముద్దలు తింటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఇంకా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. ఏవండి, మీరు కూడా భోజనం చేయలేదు కదా అని తన చేత్తో పాపం అలా ఇంకా భోజనాన్ని గగన్కి తినిపిస్తూ ఉంటుంది భూమి. ఇంకా అలా ప్రేమగా భూమి అయితే ఎంతో ప్రేమగా తింటూ ఉంటాడనమాట భూమి చేత్తో గగన్. భూమి, ఎందుకు భూమి, ఎందుకు ఆ ఇంటికి రావడానికి నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు? నువ్వు చెప్తున్న ఏ కారణాలు నాకు నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు అనిపించటం లేదు భూమి అని అంటాడు పాపం గగన్. ఇంకా అలా గగన్ వైపు పాపం చాలా అన్యాయంగా దీనంగా చూస్తూ ఉంటుంది భూమి. గగన్ గారు, మీరంటే నాకు ఎంతో ప్రాణం, కానీ ఆ విషయాన్ని నేను మీతో ఎప్పటికీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాన్నకి చెప్తే నాన్న ఖచ్చితంగా నన్ను ఇంటి నుండి గెంటేస్తాడు. ఇప్పుడు అపూర్వ చెప్పిన మాట వినాలి, లేకపోతే నన్ను బయటకు గెంటేస్తారు. ఒకవేళ మీ విషయం తెలిసినా నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరు. కాబట్టే నా మనసులోనే ఈ విషయాన్ని దాచుకుంటున్నానని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. శారద భూమితో, అమ్మా, ఆ అపూర్వ నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా భూమి అని అడుగుతారు. అలాంటిదేమీ లేదా ఆంటీ అని అంటుంది. నువ్వు లేదని చెప్పినా నీకు ఒక్కటి చెప్తున్నాను, ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలాగే ఉండాలమ్మా భూమి. నువ్వు చేసే పని నువ్వు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నీ కన్నవాళ్ళ కోసమే నువ్వు ఇంట్లో ఉన్నాను అన్నావు. అలాంటి కన్నవాళ్ళు నువ్వు ఎదురు తిరగకుండా ఉంటే వాళ్ళు ఎంతో బాధపడతారు. నువ్వు నీలా ఎప్పుడూ ధైర్యంగా ఉంటేనే వాళ్ళు సంతోషిస్తారు అని చెప్పి ఇంకా అలా శారద చెప్తారు. గగన్ కూడా, భూమి, ఒకవేళ ఈ ఇంట్లో నీకు ఏమాత్రం చిన్న ఇబ్బంది కలిగినా నాకు చెప్పు, వెంటనే ఎవరికి ఎలా చేయాలో అది చేస్తానని చెప్పి కోపంగా చెప్తాడనమాట పాపం గగన్. మీరు చూపిస్తున్న అభిమానానికి, మీరందరూ చూపిస్తున్న ప్రేమకి నేను ఎంతో రుణపడి ఉంటాను. కానీ ఖచ్చితంగా మీ దగ్గరికి నేను వస్తాను. ఇప్పుడు రాలేను, తర్వాత వస్తాను అని చెప్పి పాపం అలా ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంది భూమి. భూమి ఆలోచనలో పడుతుంది. లేదు, నాకు గగన్ గారు కావాలి, మా నాన్న కావాలి. ఆ అపూర్వ చెప్పిన మాటలు వింటూ, ఆ వీడియో చూస్తూ భయపడుతూ ఎన్నాళ్ళు ఉండలేను. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ అపూర్వ తిక్కని కుదిర్చేలా చెయ్యాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏయ్ ఏయ్ అని పిలుస్తుంది. భూమి ఇంకా కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు బావ ఈ రూమ్కి వస్తారు. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పమన్నట్టే చెప్పాలి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా ఆ అపూర్వ ఇంకా అలా ఎప్పుడు వస్తారా అని శరత్చంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా శరత్చంద్ర అలా కరెక్ట్గా రాగానే భూమి ఇంకా తల జుట్టు విరపోసుకొని శోభాచంద్రలా చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారిగా శరత్చంద్ర ఇంకా భూమిని చూసి షాక్ అయిపోతారు. అమ్మా, భూమి 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 అని అంటారు. భూమి కాదు, నేను భూమిని కాదు, నేను శోభాచంద్రని అని గట్టిగా చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. శోభ, నువ్వు మళ్ళీ నా కోసం వచ్చావా? ఏం కావాలి, నీకేం కావాలి శోభ? నువ్వు వచ్చినప్పుడు మన బిడ్డ బ్రతికే ఉందని చెప్పావు. ఆ బిడ్డ ఎక్కడుందో చెప్పు. ఖచ్చితంగా ఏది చేసైనా నేను ఖచ్చితంగా మన బిడ్డని వెతికి పట్టుకుంటాను. మన బిడ్డని నా వారసురాలుగా ప్రకటిస్తాను. చెప్పు శోభ అని అంటాడు శరత్చంద్ర. ఇదంతా ఇంకా దూరం నుంచి చూస్తున్న అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అపూర్వ అలా వెంటనే భూమి దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ, ఎస్, ఇది నేను చెప్పినట్టే చేస్తుంది, సూపర్ అని వెంటనే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. ఇంకా అపూర్వ ఫీల్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శోభాచంద్ర నించుని ఉంటుంది. ఒక్కసారిగా శోభాచంద్రని చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. ఒక్కసారిగా శోభాచంద్రని చూసి షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అపూర్వ
వెంటనే శోభాచంద్ర అలా అపూర్వ కళ్ళ ముందే నడుచుకుంటూ భూమి దగ్గరికి వెళ్తుంది. ఇంకా భూమిలోకి నిజంగా ప్రవేశిస్తుంది శోభాచంద్ర. ఒక్కసారిగా భూమి అయితే ఇంకా వెంటనే తన బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. చెప్పు శోభ, నీకేం కావాలో చెప్పు, నేను నేను ఏదైనా చేస్తాను, మన కూతురు ఎక్కడుందో చెప్పు అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అలా శోభాచంద్రని శరత్చంద్ర అపూర్వ ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంది. ఏవండి, నేను ఎన్నో కలలు కన్నాను, నేను ఎంతో ఎంతో పేరు ప్రతిష్టల్ని తెచ్చుకున్నాను, నాట్యంలో నాకంటూ ఒక సపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాను. అలాంటిది మీరు మీరు నా నాట్యాన్ని అగౌరవపరుస్తున్నారు అని అంటుంది. అలా ఇంకా శోభాచంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అది కాదు, నువ్వు నాట్యం వల్లే కదా అని అంటారు. కాదు, నేను నాట్యం వల్ల చనిపోలేదు, నేను ఒక మనిషి చంపేస్తే చచ్చిపోయానండి అని చెప్తుంది శోభాచంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. ఏంటి, ఒకరు చంపేస్తే చచ్చిపోయావా? ఎవరు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు అని గట్టిగా అడుగుతాడనమాట శరత్చంద్ర. అవన్నీ మీరే తెలుసుకోవాలి, కానీ ఒకటి మాత్రం నిజం, మన కూతురు బ్రతికే ఉంది, మన కూతురు బ్రతికే ఉంది, బ్రతికే ఉంది అని చెప్పి ఇంకా అలా అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ గొంతు పట్టుకుంటుందనమాట. అలా ఇంకా ఈ భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా శరత్చంద్ర ఇంకా ఇంట్లో ఉన్న మనుషులు కూడా అందరూ బయటికి వచ్చేస్తూ ఉంటారు. మా భూమి భూమి అని అంటారు. ఏయ్, నా వాళ్ళని నాకు దూరం చేస్తావా, నా వాళ్ళని నాకు దూరం అయ్యేలా చేస్తావా అని చెప్పి ఇంకా అలా గట్టిగా ఇంకా బాగా కొడుతూ ఉంటుందన్నమాట భూమి అపూర్వని. ఒక్కసారిగా ఇంకా అపూర్వ అయితే చాలా ఇంకా తన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అలా బాగా కొట్టి, ఏయ్, నా బిడ్డ జోలికి వచ్చావో, నా కుటుంబం జోలికి వచ్చావో నిన్ను చంపేస్తా అని చెప్పి అక్కడి నుండి ఇంకా మాయమైపోతుంది. అలా ఇంకా శోభాచంద్ర ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అపూర్వ అపూర్వ ఏమైంది, అసలు నీ దగ్గరికి శోభ ఎందుకు వచ్చింది అని అడుగుతాడనమాట. అలా ఇంకా ఆ శరత్చంద్ర అంటే అది మాట్లాడిన మాటలు వీళ్ళెవరికి వినపడలేదా, అమ్మయ్యా అని మనసులో అనుకుంటూ, ఏమో బావా, నిన్ను పెళ్లి చేసుకున్నానని అక్కకి నాపై కోపంగా ఉన్నట్టుంది, అందుకే నన్ను చంపడానికి వచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. సరే, నువ్వు రెస్ట్ తీసుకో అపూర్వ. శోభ నా కూతురి గురించి ఇంత గట్టిగా చెప్తుందంటే నాకెందుకో నా చుట్టుపక్కలే నా కూతురు ఉందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా తనని నేను వెతికి పట్టుకోవాలి అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇంకా భూమిని చూస్తూ వణికిపోతూ ఉంటుందన్నమాట అపూర్వ. ఏంటి, ఏమి చేయలేదులే, ఈ భూమితో ఆడుకోవచ్చు అనుకుంటే నిజంగా శోభాచంద్రనే వచ్చింది. ఇంకా భూమి కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా ఇంకా భూమి దగ్గరికి అందరూ వస్తారు. అమ్మ భూమి భూమి అని అంటారు. ఇప్పుడు నాకేమైంది అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా, మళ్ళీ మా శోభ నీ దగ్గరికి నీలోకి ప్రవేశించింది అని చెప్పి అలా ఇంకా పాపం భూమిని తన రూమ్కి తీసుకువెళ్తారనమాట అందరూ. ఇంకా భూమి అపూర్వ వైపు చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది. చూసావా, నాకు ఎవరు సహాయం చేయకపోయినా మా అమ్మ నన్ను కంటికి ఎప్పలా కాపాడుకోవడానికి ఉంది, నీలాంటి వాళ్ళు ఎన్ని చేసినా తక్కువే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా భయపడిపోతూ ఉంటుందన్నమాట అపూర్వ. అమ్మో, ఈ ఆస్తి విషయం కొన్ని రోజులు ప్రస్తావించకపోవడమే మంచిది, లేకపోతే నేను ఆ శోభాచంద్ర చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతాను అని భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అపూర్వ నక్షత్ర బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా నక్షత్ర అయితే రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా భూమి అలా అపూర్వ దగ్గరికి వచ్చి, మమ్మీ చూసావా ఏం జరిగిందో, చూసావు కదా, ఎప్పుడు ఇలాగే మా అమ్మని దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అంటుందన్నమాట అపూర్వతో భూమి. బానే మాట్లాడుతున్నావే, చూడు భూమి, నువ్వు నన్నేమీ చేయలేవు, ఈ వీడియో నా దగ్గర ఉన్నంతకాలం ఆ వీడియోతో నేను నిన్ను ఆట ఆడుకుంటాను అని అంటుంది అపూర్వ. అయ్యో, అందుకే కదా మమ్మీ నీ రూమ్కి ఎవరు లేని టైంలో వచ్చాను,
ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇంకా అలా డోర్ లాక్ చేసేస్తుంది అపూర్వ రూమ్ని భూమి. ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు మమ్మీ, నువ్వు మిడిల్ ఏజ్, నేను యంగ్ ఏజ్, నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలనని నీకు నిరూపిస్తున్నానంతే. ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా గట్టిగా అలా ఇంకా అపూర్వ చేతులని కట్టేస్తుందనమాట తాళ్లతో భూమి. ఏయ్ భూమి భూమి అని అంటుంది. ఆగు మమ్మీ, నా బలమేంటో నీకు తెలియాలి కదా. ఇన్నాళ్ళు నోరు మూసుకొని ఉంటుంటే నాకేమీ చేత కాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను అన్నీ చేయగలనని నీకు తెలియాలి కదా, అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి ఇంకా వెంటనే అలా కాళ్ళు చేతులు కట్టేస్తుందనమాట అపూర్వది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అపూర్వ. ఏయ్ భూమి నన్ను వదులు అని అంటుంది. మమ్మీ, తాళు కట్టింది వదలడానికి కాదు, వదిలేస్తా, కానీ వీడియో డిలీట్ చేశాక వదిలేస్తా అని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని అలా వీడియోని డిలీట్ చేసేసి రికవర్ అవ్వకుండా కూడా మొత్తం డిలీట్ చేసేస్తుంది అనమాట అలా భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏయ్ ఏయ్ అని అంటుంది. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏంటో? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను మమ్మీ. అదొక్కటే కాదు, నీ కూతురికి కూడా ఇవాళ ఒక సర్ప్రైజ్ రెడీ చేశాలే. అది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే ఎప్పుడైతే అది కేక్ కట్ చేయడానికి వస్తుందో అప్పుడు తెలుసుకుంటావు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి కట్లు విప్పేసి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా బర్త్డే పార్టీకి ఇంకా అందరూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అపూర్వ చాలా చిరాగ్గా అలా వస్తుంది. అమ్మాయి ఏంటి అలా ఉన్నావు? అదిగో ఆ భూమి చూడు వెళ్ళిపోతుంది, దాన్ని ఆట పట్టిద్దాం రా అని అంటుంది. ఏంటి పిన్ని ఆట పట్టించేది? అయినా నువ్వు ఎప్పుడు నా పక్కనే కదా ఉంటావు, ఈసారి ఎలా మిస్ అయ్యావు? ఛా, ఆ భూమి నా చేతులు కాళ్ళు కట్టేసి వీడియో మొత్తాన్ని డిలీట్ చేసి వెళ్ళిపోయింది అని అంటుంది అపూర్వ. ఏంటి ఆ పిల్ల ఇంతే ఉంటుంది, నిన్ను కట్టేసి వీడియో డిలీట్ చేసేసిందా? అమ్మో అని అంటుంది గోరింటాక్ పిన్ని. సరేలే అమ్మాయి, ఏదో ఒక రోజు వస్తుందిలే, మనకు కూడా ఒక రోజు వస్తుంది, వదిలేసాయి. ముందు నీ కూతురు చూడు ఎంత బాగా రెడీ అయిందో అని చెప్తూ ఉంటుంది. ఇంకా అలా చూపిస్తూ ఉంటుందన్నమాట అటువైపుగా. అప్పుడే ఇంకా అలా నక్షత్ర కిందకి దిగుతూ వస్తూ ఉంటుంది. నక్షత్రం చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భూమి మాత్రం నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి, ఏంటి భూమి అలా చూస్తున్నావు? ఓ, ఇలాంటి కాస్ట్లీ డ్రెస్ నువ్వెప్పుడు నీ జీవితంలో చూసుండవు కదా, అయినా నీకు ఇలాంటివి కొనివ్వడానికి అమ్మా నాన్న ఎవరో తెలీదు కదా అని అంటుంది నక్షత్ర. ఇంకా ఒక్కసారిగా పాపం బాధపడుతుంది భూమి. ఇంకా భూమి చాలా కోపంగా నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. అయినా నీతో నాకేంట్లే అని అంటుంది. అప్పుడే ఇంకా గగన్ బర్త్డే పార్టీకి వస్తాడు. గగన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా నక్షత్ర, బావా నువ్వు వచ్చావా? తెలుసులే నువ్వు వస్తావని, నేను నీతో క్లోజ్గా ఉండాలి. ఫోటోగ్రాఫర్ రండి, వచ్చి మా ఇద్దరికి ఒక మంచి ఫోటో తీయండి అని చెప్పి ఇంకా అలా ఫోటో తీయమని చెప్తుంది నక్షత్ర. అదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా వెంటనే అక్కడ చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళిపోతుంది గగన్ని. ఏంటి నన్ను పక్కకు తీసుకొచ్చేసావు అని అడుగుతాడు గగన్. ఏంటి మీరు దాంతో ఎందుకు ఫోటో దిగుతున్నారు అని అడుగుతుంది. ఎందుకంటే తన బర్త్డే గర్ల్ కాబట్టి అని అంటాడు గగన్. ఎంత బర్త్డే గర్ల్ అయినా మీరు తనతో దిక్కూడదు అని మొహం కోపంగా పెట్టుకుంటుంది భూమి. అవునా, తనతో దిగితే నువ్వెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడనమాట. ఇంకా అలా గగన్ నవ్వుతూ, ఎందుకంటే నేను చెప్పను, కానీ మీరు మాత్రం దాంతో క్లోజ్గా ఉండకూడదు. క్లోజ్గా ఉంటే ఏమవుతుందో ఇప్పుడే నేను మీకు నిరూపిస్తాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుంది భూమి. భూమి, నువ్వు నేను ఎవరితో క్లోజ్గా ఉంటే బాధపడుతున్నావు, ఫీల్ అవుతున్నావు, కానీ నీ మనసులో ఉన్న ప్రేమని మాత్రం బయట పెట్టలేకపోతున్నావు. ఎందుకు భూమి, ఎందుకు నా మనసులోని ప్రేమని ఇలా దాచిపెడుతున్నావు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇంకప్పుడే అందరూ కేక్ కట్ చేయడానికి వస్తూ ఉంటే నక్షత్ర కరెక్ట్గా కేక్ కట్ చేసేలోపు నక్షత్ర కాలిపై తంతుందనమాట భూమి. వెంటనే నక్షత్ర స్లిప్ అయి కేక్ మీద పడిపోతుంది. ఇంకా కేక్ మొత్తం ఫేస్ కతుక్కుపోతుందనమాట. ఒక్కసారిగా అపూర్వ, భూమి అందరూ షాక్ అయిపోతారు. భూమి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా భూమి నక్షత్ర చెవి దగ్గరికి వచ్చి, చూసావా నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది,
ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారనమాట అలా భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంకా అలా ఆలోచిస్తూ ఎలా ఎలా దీన్ని నేను అడిగట్టగలను, భూమిని ఎలా నేను ఆపగలను అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా ఒక ప్లాన్ వేస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి వాళ్ళ అమ్మా నాన్న అంటే ఎవరైతే భూమిని పెంచుతారో అరకు నుంచి వాళ్ళ అమ్మా నాన్న హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో ఇంకా ట్రీట్మెంట్ కోసం వస్తారనమాట. మీకు అస్సలు ఒంట్లో బాగాలేదు, అక్కడే హాస్పిటల్లో చూపించుకుందామంటే డాక్టర్ హైదరాబాద్కి రమ్మని చెప్పారు. ఏవండి, ఎలాగో హైదరాబాద్కి వచ్చాం కదా, ఒకసారి మన భూమి ఎక్కడుందో తెలుసుకుందాం అని అంటారు. ఎలా తెలుసుకుంటామే, కనీసం తను ఎక్కడుంటుందో ఏం చేస్తుందో వాళ్ళ అమ్మా నాన్నని కలిసిందో లేదో కూడా మనకి తెలియదు కదా అని చెప్పి ఇంకా పాపం భూమి వాళ్ళ పెంచిన నాన్న అయితే మాట్లాడుతూ ఉంటారు. కానీ భూమిని మనం ఫోటో తీసుకొని వెతికితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు కదా, అలా మనం ప్రయత్నిద్దామండి, మీరు హాస్పిటల్లో ఉంటే తర్వాత మనం ఇలా చేద్దామని చెప్పి ఇంకా పాపం భూమిని ఎలా అయినా కలవాలని అలా ఇంకా భూమి వాళ్ళ అమ్మ నాన్న అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకప్పుడే గగన్ అయితే అలా నక్షత్ర బర్త్డే పార్టీ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటాడు. బావా, ఇప్పుడే వచ్చావు కదా, అదేంటి వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది. ఇక్కడ ఉండి నేను ఏం చేయాలి, నేను ఉండను అని అంటాడనమాట పాపం గగన్. అదేంటి బావా, నువ్వు నాకు కేక్ తినిపిస్తానన్నావు, ఒకవేళ నువ్వు కేక్ తినిపించకపోతే నేను ఏం చేస్తానో నీకు చెప్పాను కదా అని అంటుంది కావాలనే అలా ఇంకా నక్షత్ర. చూడు, నువ్వు ఏం చేసుకున్నా నేను మాత్రం నీకు కేక్ తినిపించను అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. వెళ్ళు బావా వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నా దగ్గరికి రావాల్సిందే అని మనసులో అనుకుంటుంది ఆ నక్షత్ర. ఇంకా అలా కారులో గగన్ వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా చూసుకోకుండా అలా భూమిని పెంచిన వాళ్ళ నాన్నని కరెక్ట్గా డాష్ ఇవ్వబోతాడు. వెంటనే కారాపేసి మీరు అని అంటారు. బాబు క్షమించు బాబు, కళ్ళు తిరిగినట్లు అనిపించినాయని చెప్పి చెప్తారు. సరే సరే, మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి ఇంకా పాపం అలా తను లేపుతాడనమాట గగన్. బాగానే ఉన్నాను బాబు అని చెప్పి ఇలా లేచేలోపు ఇంకా అలా భూమి ఫోటో అయితే కింద పడిపోయి ఉంటుంది. భూమి ఫోటో మీ దగ్గర ఉందేంటి అని అడుగుతాడు గగన్. మా భూమి మీకు తెలుసా బాబు అని అడుగుతాడనమాట పాపం ఆ వ్యక్తి. ఇంకా భూమి నాకెందుకు తెలీదు, తను మా ఇంట్లోనే ఉండేది, అయినా మీరు భూమికి ఏమవుతారు అని అడుగుతాడు. బాబు, మేము భూమిని పెంచిన తల్లిదండ్రులం, మాకు భూమి ఒకసారి రైల్వే స్టేషన్లో మేము అలా చెత్త వేస్తుంటే దొరికింది అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ని చెప్తారనమాట భూమి వాళ్ళ పెంచిన నాన్న. ఒక్కసారిగా భూమిని తను చిన్నప్పుడే కలిశాడని, ఇంకా భూమినే అలా తన్ని ట్రైన్లో వదిలేసిన చిన్నప్పుడు తన స్నేహితురాలని తెలుసుకున్న గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా భూమి గురించి నిజం తెలుసుకున్న గగన్ వెంటనే ఇంకా భూమి దగ్గరికి వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా భూమి అయితే షాక్ అయిపోతుంది. గగన్ గారు అని అంటుంది. భూమి, నువ్వు ఎన్ని చెప్పినా ఎవరి ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు భూమి అని చెప్పి ఇంకా గగన్ అయితే ఐ లవ్ యూ చెప్తాడనమాట అందరి ముందు భూమికి. ఇంకా భూమి పాపం అలా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా భూమి గగన్ని వచ్చి హక్ చేసుకొని, నేను మీపై ఉన్న ప్రేమని దాచిపెట్టుకోలేకపోతున్నాను గగన్ గారు, నేను ఎంత వద్దనుకున్నా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను, ఎప్పటికీ ప్రేమిస్తాను అని చెప్పి ఇంకా పాపం భూమి కూడా గగన్కి ఐ లవ్ యూ చెప్తుంది. అది చూస్తూ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.